నమస్కారం. టీశాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ 4 సెక్షన్ 3 అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలకు సంబంధించినటువంటి అంశాల్లో యూనిట్ 3లో ఆవరణ శాస్త్రానికి సంబంధించి మనం గతంలో కొన్ని అంశాలు చూసాం. ఈరోజు ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి వివిధ రకాలు. సో నిజానికి పర్యావరణాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఈ ఆవరణ వ్యవస్థ గురించి చాలా క్షుణ్ణంగా మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్లో స్పష్టంగా పేర్కొన్నారు. సో నిజానికి ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఆవరణ వ్యవస్థ సహజమైన నిర్మాణం ఏమిటి, ఆ నిర్మాణం కూడా ఏకరీతిన ఉందా లేదా అని చూసినప్పుడు సో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భూగోళంపై, అది భూమిపై కావచ్చు లేదా మనకు సముద్రాలలో కావచ్చు, జలావరణం కావచ్చు, భౌమ ఆవరణ వ్యవస్థ కావచ్చు. సో ఆవరణ వ్యవస్థలు విభిన్న రకాలుగా ఉంటాయి. సో ఒక్కొక్క ఆవరణ వ్యవస్థకి ఒక ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి మనకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా వారికి ఉండేటువంటి ఆయా దేశాలకు ఉండేటువంటి భౌగోళిక నిర్మాణం ఆధారంగా ఈ ఆవరణ వ్యవస్థను సంరక్షించేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. సో మనం ఇందాక ఆవరణ వ్యవస్థ గురించి గతంలో కూడా చూసాం, ఇతర సందర్భాల్లో కూడా పరిశీలించాం. అంటే జీవులకి మరియు వాటి పరిసరాలకు మధ్య నిరంతరం జరిగేటువంటి పరస్పర చర్యల సంక్లిష్ట రూపం ఏదైతుందో, ఒక కాంప్లెక్స్ అంటే పరస్పర చర్యల యొక్క సంక్లిష్ట రూపం అంటున్నాం మనం. అంటే జీవులకు మరియు వాటి ఆవరణానికి సంబంధించి ఈ పరస్పర చర్యల సంక్లిష్ట రూపాన్ని మనం ఆవరణ వ్యవస్థ అంటారు. సో ఇది అనుకున్నంతటువంటి అంటే ఆ స్థాయి అంటే మనం చాలా సాధారణంగా జీవులు ప్లస్ నిర్జీవులు కలిసి నివసిస్తున్నటువంటి సందర్భం ఉందంటాం, కానీ వాటి మధ్య సంక్లిష్టమైనటువంటి స్థాయిలో నిరంతరం చర్యలు జరుగుతూనే ఉంటాయి. సో జీవులు తమ జీవనానికి అవసరమైనటువంటి శక్తి వనరులను పర్యావరణం నుంచి పొందుతాయి. ఇప్పుడు ఇంతకుముందు చూసాం, ఏ జీవి కూడా స్వతంత్రంగా జీవించాలి, ఇంక్లూడింగ్ మొక్కలు కూడా పర్యావరణం నుంచే తమకు కావాల్సినటువంటి శక్తిని పొందుతాయి. సో ఒక్కొక్క జీవి, ఫర్ ఎగ్జాంపుల్ శాకాహారులు, మాంసాహారులు, విచ్ఛిన్నకారులను చెప్పేటప్పుడు తమ జీవనానికి అవసరమైనటువంటి శక్తి, ఇప్పుడు మనం తినే ఆహారం కూడా వాస్తవానికి శక్తి ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేటువంటి శక్తి రూపంలో కన్వర్ట్ అయిపోతుంది లాస్ట్కి. అంటే మనం ఏది తిన్నా శక్తి కోసమే, అంటే శక్తి ఆహారం కోసం, అంటే ఆహారం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంటాం. సో శక్తి ఎట్లా లభిస్తుంది అంటే పర్యావరణం నుంచి లభిస్తుంది. సో మొక్కలు ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్యావరణంలో సహజమైనటువంటి జీవ సంపదకి ఎగ్జాంపుల్గా మొక్కలను చూస్తాం. సో మొక్కలు ఏం చేస్తాయి, పరిసరాల నుండి నీటిని, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి ఈవెన్ సౌరశక్తిని కూడా తీసుకొని వాటి సాయంతో కిరణజన సమయక్రియను జరుపుకొని ఆహారాన్ని తయారు చేసుకొని వినియోగించుకుంటాయి. ఇప్పుడు ఆ ఆహారమే మనకు వివిధ రూపాల్లో, మొక్క కాండం రూపంలో నిల్వ ఉంటుంది, ఫలాలు, ఫ్రూట్స్, మనం ఏదైతే ఫ్రూట్ చూస్తున్నామో ఆ ఫ్రూట్ వాస్తవానికి మొక్క తయారు చేసుకొని స్టోరేజ్ చేసుకున్నటువంటి భాగం అది. ఆ స్టోరేజ్ చేసుకున్న భాగాన్ని మనం ఆహారంగా మనం తీసుకుంటున్నాం. లేదా మొక్క కాండంలో కూడా ఆహారం స్టోర్ చేసుకుంటుంది, అవసరాన్ని బట్టి వినియోగించుకుంటుంది. సో అట్లా మొక్కలతో సహా సమస్త జీవరాశులు కూడా మనకి పర్యావరణం నుంచి శక్తిని పొందుతాయి. కాబట్టి మొక్కల విషయానికి వస్తే మొక్కలను స్వయం పోషక అంటాం. ఇవి కిరణజన సమయక్రియలో విడుదలైనటువంటి ఆక్సిజన్ను, సో ఆ ఆక్సిజనే సమస్త జీవరాశులకి ప్రాణవాయువుగా ఉపయోగపడుతున్నది. ఇప్పుడు మనకి ప్రాణవాయువు అంటే సమస్త జీవరాశులకి కావాల్సినటువంటి, అంటే మనుగడకు అవసరమైనటువంటి ఆక్సిజను మొక్కలు మాత్రమే ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అట్లా కాకుండా ఇంకొక అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, మొక్కలు ఈ జంతువుల నుండి విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ను, అట్లాగే ఇతర వాయువులు, ముఖ్యంగా నైట్రోజన్ వంటి విషవాయువులు ఏవైతున్న వాటిని మొక్కలు తీసుకుంటున్నాయి. ఇది కార్బన్ డైఆక్సైడ్ కిరణజన సమరిక కావచ్చు, నైట్రోజన్ను అమోనియా రూపంలోకి మార్చుకొని, నైట్రేట్స్ రూపంలో మార్చుకొని వాటికి పోషకాలుగా ఉపయోగించుకునే తీరు కావచ్చు. సో ఈ ఆవరణ వ్యవస్థలోని ఒక జీవ సముదాయం ఆ నిర్దిష్టమైనటువంటి ఆవరణంలో భౌతిక అంశాలకు నిరంతరం ప్రతిస్పందిస్తూ శక్తి ప్రవాహానికి సహకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఏ జీవ సముదాయమైనా తను ఇండిపెండెంట్గా సపరేట్గా జీవించే అవకాశం ఉండదు. అది భౌగోళిక అంశాలకి లేదా నిర్జీవ అంశాలకి నిరంతరం స్పందిస్తూ శక్తిని పొందుతాయి. సో ఒకసారి కనుక మనం పరిశీలిస్తే ఈ ఆవరణ వ్యవస్థలో
మనకి ఎట్లా ఉంటాయని చెప్తే ఇందాక డిస్కస్ చేసాం. సహజమైన ఆవరణ వ్యవస్థ ఉంటుంది, అదేవిధంగా కృత్రిమ ఆవరణ వ్యవస్థ ఉంది. సో ప్రకృతిలో సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి వాటిని సహజమైనటువంటి ఆవరణ వ్యవస్థ అంటాం. సో సహజమైన ఆవరణ వ్యవస్థ మానవ ప్రమేయం లేకుండా ఉంటుంది. ఒకవేళ మానవ ప్రమేయం వల్ల ఏర్పడేటువంటి దాన్ని కృత్రిమమైనటువంటి ఆవరణ వ్యవస్థ అంటారు. సో ఆధునిక కాలంలో సూక్ష్మజీవ ఆవరణ వ్యవస్థ, అట్లాగే విశ్వాంతరాల జీవావరణ వ్యవస్థ అనేటి కొన్ని 2 కొత్త రకాలు కూడా ఉంటాయి. అంటే సూక్ష్మజీవులతో కూడుకున్నటువంటి ఆవరణ వ్యవస్థ ఉంది, అదే స్పేస్, విశ్వంలో కూడా అనేక జీవజాతులు ఉన్నాయి కాబట్టి విశ్వాంతరాల జీవావరణ వ్యవస్థ. సో జీవావరణ వ్యవస్థలో వీటిని కూడా ఇప్పుడు గుర్తించారు. ఇక సహజమైనటువంటి ఆవరణ వ్యవస్థను కనుక మనం చూస్తే అది విభిన్న రూపాలు కనబడుతుంది. దాంట్లో మళ్ళీ భూమిపై ఏర్పడేటువంటి వ్యవస్థను భౌమ ఆవరణ వ్యవస్థ అంటాం. భౌమ ఆవరణ వ్యవస్థ. మళ్ళీ భౌమ ఆవరణ వ్యవస్థ కూడా అనేక రూపాలు కనబడుతుంది. సో సపోజ్ పచ్చిక మైదాన రూపంలో ఉంటే దాన్ని పచ్చిక మైదాన ఆవరణ వ్యవస్థ అంటాం. అడవులతో నిండి ఉంటే అటవీ జీవావరణ వ్యవస్థ అంటాం, అది ఆవరణ వ్యవస్థ అంటాం. అది కాకుండా ఎడారి ప్రాంతం ఉంటే దాన్ని ఎడారి ఆవరణ వ్యవస్థ అని పిలుస్తారు. ఇది భౌమ అంటే భూమిపై ఉండేటువంటి పరిస్థితులు అటు పచ్చిక మైదానంలో రూపంలో ఉండవచ్చు, లేదా అడవుల రూపంలో ఉండవచ్చు, లేదంటే ఎడారి రూపంలో ఉండవచ్చు. సో ఈ 3 రూపాల్లో కూడా మనకి అనేక జీవజాతులు నివసిస్తాయి. ఇక తర్వాత జలములో కనుక వస్తాయి, అంటే భూమిపై భూగోళంపై భౌమ ఆవరణ వ్యవస్థ ఉంటుంది, జల ఆవరణ వ్యవస్థ ఉంటుంది. సో సముద్రాలు, నదులు, జలాశయాలు, చెరువులు, ఇలా అనేక రకాల నీటి వనరులతో కూడుకున్నటువంటి ఆవరణ వ్యవస్థ అంటాం. సో ఈ మళ్ళీ నీరు కూడా మనకి 2 రూపాలు, మంచినీటి రూపంలో కనబడుతుంది, ఉప్పు నీటి రూపంలో కనబడుతుంది. సో మంచినీటి ఆవరణ వ్యవస్థను మనం పరిగణలోకి తీసుకుంటే మళ్ళీ మంచినీటి కూడా మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. నిరంతరం ప్రవహిస్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నదుల్లో మంచినీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది, దాన్ని ప్రవాహ ఆవరణ వ్యవస్థ అంటాం. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో నీరు ఒక ప్రాంతంలో నిలకడగా ఉండిపోతుంది. సరస్సులు లాంటి జలాశయాలని, వాటిని నిలకడైనటువంటి ఆవరణ వ్యవస్థ అంటారు. అలాగా అదేవిధంగా ఉప్పునీటి ఆవరణ వ్యవస్థ అన్నప్పుడు సముద్ర ఆవరణ వ్యవస్థ అంటాం. సముద్ర ఆవరణ వ్యవస్థ మళ్ళీ అనేక రూపాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీర ప్రాంతంలో ఉండొచ్చు, సముద్ర తీర ప్రాంతం. అట్లాగే ఉపరితలంలో కూడా ఉండొచ్చు. అట్లా లోతు తక్కువ గల ప్రాంతంగా ఉండొచ్చు, లోతు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. అంటే తీర ప్రాంత ఆవరణ వ్యవస్థ, ఉపరితల ప్రాంత ఆవరణ వ్యవస్థ, లోతు తక్కువ గల ప్రాంత ఆవరణ వ్యవస్థ, లోతు ఎక్కువ గల ఆవరణ వ్యవస్థ అన్నప్పుడు అఘాత ప్రాంత ఆవరణ వ్యవస్థ అని మనము అట్లా కూడా వర్గీకరిస్తాం. అట్లాగే ఉప్పునీటి కయ్యల ఆవరణ వ్యవస్థ ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆవరణ వ్యవస్థ. అంటే నదులు సముద్రంలో కలిసేటువంటి ప్రాంతాన్ని మనం నదీ ముఖద్వారము అంటాం. ఈ నదీ ముఖద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండేటువంటి సముద్రపు తీర ప్రాంతాలు, ఉప్పు నీటితో నిండి ఉండేటువంటి జలాశయాలు ఉంటాయి, అట్లా ఉప్పు నీటి కయ్యలు అంటాం. అట్లా నది నుండి సముద్రంలోకి వచ్చేటువంటి దాన్ని నది ముఖద్వారాల ఆవరణ వ్యవస్థ అంటాం. అంటే సహజమైనటువంటి ఆవరణ వ్యవస్థలో భౌమ ఆవరణ వ్యవస్థ ఉంటుంది, జలావరణ వ్యవస్థ ఉంటుంది, ఉప్పు నీటి కయ్యల ఆవరణ వ్యవస్థ ఉంటుంది, నదీ ముఖద్వార ఆవరణ వ్యవస్థ ఉంటుంది. అక మనము కృత్రిమ ఆవరణ వ్యవస్థకు ఆర్టిఫిషియల్ కనుక చూస్తే మానవుడి చేత రూపొందించబడ్డటువంటి ఆవరణ వ్యవస్థ అంటాం. దాంట్లో పంట పొలాల ఆవరణ వ్యవస్థ ఉంటుంది, అదేవిధంగా పారిశ్రామిక ఆవరణ వ్యవస్థ ఉంటుంది, ప్రయోగశాల ఆవరణ వ్యవస్థ అని ఆ వ్యవస్థ ఉంటుంది. సో ఈ ఆవరణ వ్యవస్థలో అంతర్భాగంగా అనేక వ్యవస్థలు కొనసాగుతున్నాయి. భూగోళంపై ఉండేటువంటి సమస్త జీవరాశుల మనుగడ అనేది ఆవరణ వ్యవస్థ యొక్క శక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి మనకి ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా. చాలా సందర్భాల్లో సమస్య ఎక్కడ జరుగుతుందంటే ఈ భూగోళంపై ఉండేటువంటి సమస్త జీవరాశుల మనుగడ అని ఏదైతే మాట్లాడుతున్నాం, మొత్తం సమస్త జీవకోటి, మొత్తం అన్ని జీవరాశులు అంటే భూగ్రహంపై మొత్తం విశ్వంలో కూడా భూగ్రహంపై మాత్రమే జీవుల మనుగడకు అవసరమైనటువంటి వాతావరణం ఉంది. సో ఈ వాతావరణం ఉండటం మాత్రమే సరిపోదు, వాటికి కావలసినటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని మనకి ఆవరణ వ్యవస్థే అందిస్తుంది. ఆవరణ వ్యవస్థ ఎంత సమర్థవంతంగా ఉంటే,
ఎంత పొటెన్షియల్గా ఉంటే ఆ భూమిపై ఉండేటువంటి జీవరాశుల మనుగడకు అంత అవకాశం ఉంటుంది. ఆవరణ వ్యవస్థ కనుక బలహీనపడితే, ఆవరణ వ్యవస్థ కనుక క్షీణిస్తే మనకి భూగోళంపై ఉండేటువంటి జీవరాశుల మనుగడ కూడా క్షీణించేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ముఖ్యంగా శీతోష్ణ స్థితిలో మార్పులు జరుగుతున్న సందర్భం కనుక మనం పరిశీలిస్తే, సో ఈ గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ సమస్యలు, కాలుష్యం లాంటి వాటిలలో సో ఆ ఆవరణ వ్యవస్థలన్నీ బలహీనపడుతున్నాయి. నిజానికి జీవరాశుల మనుగడకు ప్రధానమైనటువంటి ఆధారం, ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి ఏకైక సోర్సు ఆవరణ వ్యవస్థ సమతుల్యంగా ఉండటం, ఆవరణ వ్యవస్థ సమర్థవంతంగా ఉండడం. బట్ ఆవరణ వ్యవస్థ బలహీనపడుతుంది. శీతోష్ణ స్థితుల మార్పుల వల్ల, పర్యావరణ కాలుష్యం వల్ల ఫలితంగా ఈ ఆవరణ వ్యవస్థలు ఎప్పుడైతే క్షీణిస్తున్నాయో, బలహీనపడుతున్నాయో జీవ వైవిధ్యం అనేది తగ్గిపోతున్నది. అంటే ఇక ఇండైరెక్ట్ ప్రత్యక్ష సంబంధం ఉంటుంది, అనులోమానుపాతం అంటాం. అంటే ఆవరణ వ్యవస్థ ఎంత సమర్థవంతంగా ఉంటే జీవ వైవిధ్యం అంత విస్తృతంగా ఉంటుంది. ఆవరణ వ్యవస్థ ఎంత బలహీనపడితే జీవ వైవిధ్యం అంతా క్షీణించిపోతుంది. ఫలితంగా పర్యావరణ సమతుల్యము దెబ్బతింటుంది అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. సో వీటన్నింటి ఫలితంగా చివరికి ఈ ఆవరణ వ్యవస్థలో భాగంగా ఉన్నట్టు మానవ జాతి కూడా అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఏంటంటే, పర్యావరణ కాలుష్యము, శీతోష్ణ స్థితి మార్పులు, గ్లోబల్ వార్మింగు, ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి అంటే మానవ చర్యల వల్ల వస్తున్నాయి. మానవ ఆర్థికపరమైనటువంటి చర్యలు, ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, పరిశ్రమలను మనం పరిశ్రమల ద్వారానే ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని భావించడం వల్ల, సో అభివృద్ధికి సంకేతంగా ఉన్నటువంటి పారిశ్రామికీకరణ, పట్టణీకరణ ప్రక్రియలు మానవుడు చేపట్టినందువల్ల మనకి ఈ పర్యావరణ సంక్షోభం తలెత్తుతుంది, ఆవరణ వ్యవస్థ సమతుల్యత కోల్పడుతుంది. చివరికి మిగతా జీవరాశులతో పాటు మానవుడు కూడా అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక అదేవిధంగా మనం ఒకసారి చూస్తే ఈ ఆవరణ వ్యవస్థలో శక్తి ఎట్లా వెళ్తుందంటే ఆహారపు గొలుసు ద్వారా వెళ్తుందని మనం చూసాం. సో ఈ ఆవరణ వ్యవస్థ జీవుల మనుగడకు ఆధారం అంటున్నాం, దాంట్లో శక్తి ఉంది అంటున్నాం. ఈ శక్తి ఎలా ప్రవహిస్తుంది అని చూస్తే ఒక గొలుసు ద్వారా ప్రవహిస్తుంది, దాన్ని ఆహారపు గొలుసు అంటారు. ఆవరణ వ్యవస్థలో శక్తి ఒక స్థాయి నుండి మరో స్థాయికి చేరడాన్ని ఆహారపు గొలుసు అంటారు. సో ఆవరణ వ్యవస్థలో ఈ శక్తి ప్రవాహం అనేది నిరంతరం జరుగుతుంటుంది కాబట్టి అది జీవుల మనుగడ సాధ్యమవుతున్నది. ఈ శక్తి ప్రవాహం ఆగిపోతే, ఇప్పుడు మనం కరెంటు నిరంతరము మనకు సరఫరా జరుగుతుంది కాబట్టి మనం చూడగలుగుతున్నాం. ఒకవేళ కనుక కరెంటు ప్రవాహము ఆగిపోతే మనకు చీకటి కనబడుతుంది. అట్లాగే ఆవరణ వ్యవస్థలో కూడా శక్తి నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది, ఒక దశ నుంచి ఇంకో దశకు. సో ఇలా ఒక్కొక్క దశలో అది జీవుల మనుగడను కాపాడుతూ పోతాయి. సో ముఖ్యంగా ఈ ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి శక్తి ప్రవాహానికి ఏమైనా ఆటంకం కలుగుతాయి అంటే కాలుష్యం వల్ల, అంటే ముఖ్యంగా పర్యావరణ సంక్షోభం వల్ల ఆహారపు గొలుసుకు ప్రవాహానికి లేదా శక్తి ప్రవాహానికి విఘాతం కలిగితే ఆటోమేటిక్గా పర్యావరణ సంక్షోభం తెలుస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ ఇమీడియట్లీ ఎఫెక్ట్ ఏం కనబడుతుందంటే ఆవరణ వ్యవస్థ స్థిరత్వాన్ని కోల్పోతుంది. ఎప్పుడైతే బ్యాలెన్స్ కోల్పోతుందో మనుగడ సాధ్యం కాదు. అట్లాగే మనకి ఈ సౌరశక్తిలో ఉండేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, సౌరశక్తి ఏదైతుందో అవి మొత్తం కిరణ ఉత్పత్తిదారుల ద్వారా మొక్కల్లోకి ప్రవేశించి కిరణ ఆహార శక్తిగా మారి అవి అన్ని జీవులకు ఉపయోగపడే ప్రయత్నం జరుగుతుంది. సో ఒకవేళ కనుక కాలుష్యం ఎక్కువైతే, అడవులు క్షీణిస్తే ఆటోమేటిక్గా సమస్య తీవ్రమవుతుంది. సో ఉత్పత్తిదారులను శాకాహారులుగా అంటే మనం మాంసాహారులుగా ఈ వర్గీకరించే అంటే ఉత్పత్తిదారులు, శాకాహారులు, మాంసాహారులు, ఇట్లా అనేక రకాల జీవరాశులను మనం చూసాం. సో ఈ ఉత్పత్తిదారులను శాకాహారులు ఆహారంగా తీసుకుంటాయి, అవి తిరిగి మాంసాహారులకు ఆహారంగా ఉపయోగపడతాయి. సో ఈ ప్రక్రియలో ఆహార శక్తి అనేది ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి ఒక గొలుసు ద్వారా మనకి ప్రవహించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ గొలుసుకు ఇబ్బంది జరగకూడదు అనేటువంటిది మనకు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆహారపు గొలుసు అనేటువంటి భావన
ఆవరణ వ్యవస్థలో చాలా కీలకమైనటువంటి అంశంగా ఉంటుంది. సో కాబట్టి కాబట్టి మనం తీసుకోవాల్సినటువంటి సందర్భం ఏంటంటే ఆహారపు గొలుసు అనేది మనకు కీలకమైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆహారపు గొలుసు మనకు చాలా కీలకమైనటువంటి అంశంగా గుర్తుపెట్టుకోవాలి. ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారులు మొక్కలు మొట్టమొదటి పోషక స్థాయిలో ఉంటాయి. సో ఈ స్థాయిని ఉత్పత్తిదారుల స్థాయి లేదా పోషక స్థాయి అని అంటారు. అట్లాగే అంటే మనకు ఒకసారి గొలుసును కనుక పరిశీలించినప్పుడు అట్లాగే మొక్కలను ఆహారంగా స్వీకరించేటువంటి శాఖాహారులు ఉంటాయి. వాటిని ద్వితీయ పోషక స్థాయి లేదా ప్రాథమిక వినియోగదారుల స్థాయి అంటారు. ఇట్లా వేరువేరు పదాలతో వాటిని మనం పిలిచే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ప్రాథమిక మరియు ద్వితీయ పోషక స్థాయిల పైన ఆధారపడి జీవించేటువంటి జీవులు ఉంటాయి. వాటిని సర్వభక్షకాలు లేదా తృతీయ పోషక స్థాయి జీవులు లేదా ద్వితీయ వినియోగదారుల స్థాయి అని కూడా పేర్కొంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి ఒక సంక్లిష్టమైనటువంటి నిర్మాణాన్ని సూచించేటువంటి భావనలుగా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మనకి ప్రాథమిక మరియు ద్వితీయ వినియోగదారులు, ప్రాథమిక వినియోగదారులు ఇట్లా అనేక రకాల దశలు ఉంటాయి. ఈ మాంసాహారులు ఏవైతే అంటే వినియోగదారులపై ఆధారపడేటువంటి వాటిని మాంసాహారులను చతుర్థ పోషక స్థాయి జీవులు లేదా తృతీయ వినియోగ స్థాయి అని చెప్తారు. అదేవిధంగా మానవుడు సర్వభక్షకారి కాబట్టి ఆమ్నిపోటెంట్ అంటాం. ఆహారపు గొలుసులో ఒకటి కంటే ఎక్కువ పోషక స్థాయిలను ఆక్రమించేటువంటి ప్రయత్నం అంటే అటు శాకాహారిగా మాంసాహారిగా సో ఉండేటువంటి సందర్భం ఉంది. సో ఇట్లా ఈ ఆహారపు గొలుసులో శక్తి ప్రవాహం అనేది ఎట్లా జరుగుతుందని చూస్తే ఉత్పత్తిదారుల నుండి ఫస్ట్ అంటే మొక్కలు సూర్యరశ్మిని తీసుకొని వాతావరణం ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని నీటిని తీసుకొని కిరణజన సమీకరణ ద్వారా కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకునే ప్రక్రియ జరుగుతుంది. సో ఈ శక్తి ఉత్పత్తిదారుల నుండి ఫస్ట్ ప్రాథమిక వినియోగదారులైనటువంటి శాకాహారులకు వెళ్తుంది. అక్కడి నుండి ద్వితీయ వినియోగదారులకు, అక్కడి నుండి తృతీయ వినియోగదారులకు, ఇలా ప్రతి దశలో ప్రతి పోషక స్థాయిలో ఆ మార్పిడి జరిగేటప్పుడు శక్తి నష్టం జరుగుతుంది. అంటే వాతావరణంలోకి విడుదలవుతుంటుంది. అది ప్రతిదీ ఇప్పుడు మనం మొక్కను సపోజ్ మనం వరి ధాన్యం వేసామనుకోండి. సో దాని నుంచి మనం ఎంత తీసుకోవడం వరి ధాన్యాన్ని తీసుకుంటాం. మళ్ళీ వరి పొట్టు లేదా మిగతా భాగం ఏదైతే అది పర్యావరణంలోనే భాగమైపోతుంటుంది. అంటే ఎట్లా ఇప్పుడు మనం పంటలు పండించేటప్పుడు మొక్క మొత్తాన్ని మనం ఆహారంగా తీసుకోలేము. మొక్కలో ఒక భాగాన్ని ఆహారంగా తీసుకుంటాం. అట్లాగే ఈ ఆవరణ వ్యవస్థలో శక్తి ఏదైతుందో ఒక దశ నుండి మరొక దశకు చేరుకునే సందర్భంలో పూర్తి స్థాయిలో మార్పిడి జరగదు. అది వేరే రూపంలో ఉపయోగం. కాబట్టి మిగతా శక్తి కొంత శక్తిని మాత్రమే జీవులు వీని మిగతా శక్తి పర్యావరణంలోకి విడుదలవుతుంది. శక్తి ఒక రూపం నుంచి మరో రూపంలోకి పూర్తి స్థాయిలో మారదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఈ వలలాగా ఈ శక్తి ఎట్లయితే ఒక ఆవరణ వ్యవస్థలో వివిధ పోషక స్థాయిలతో కూడినటువంటి ఒక ఆహారపు గొలుసు ఉంటుంది. అవి ఒకదానితో ఒకటి కలిసి ఒక ఆహారపు వలలాగా ఏర్పడతాయి. మనం అందుకే చాలా సందర్భాల్లో ఒక మొక్కను నరికివేస్తే లేదా ఒక జంతువును మనం క్షీణింపజేస్తే ఇబ్బంది పెడితే అది ఆ జీవికి మాత్రమే పరిమితం అవుతుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ ఆవరణ వ్యవస్థలో ఉండే సమస్త జీవరాశులన్నీ కలిసి ఒక వల మాదిరిగా ఏర్పడతాయి. అంటే వలలో మనం ఎక్కడ బ్రేక్ జరిగినా కానీ ఆటోమేటిక్గా ఆవరణ వ్యవస్థ తన సమతుల్యతను బ్యాలెన్స్ను కోల్పోతుంది. సో కాబట్టి మనం జీవ వైవిధ్యాన్ని కాపాడాలి. ఈ సృష్టిలో ఉండే ప్రతి మొక్క ప్రతి జీవి నీకు ప్రత్యక్షంగా ఉపయోగపడుతుందా లేదా అనేది సంబంధం లేదు. బట్ ప్రతి జీవరాశి మనుగడ సాగిస్తేనే ఆవరణ వ్యవస్థ సమతుల్యంగా ఉంటుంది, బ్యాలెన్స్గా ఉంటుంది అనేటువంటిది మనకు అర్థమవుతున్నటువంటి సందర్భం ఉంది. సో ప్రతి జీవరాశి ఒకటి కంటే ఎక్కువ పోషక స్థాయిలను ఆక్రమించి అది వాటి నుంచి ఆహారాన్ని స్వీకరించేటువంటి ప్రయత్నం. అంటే మనుగడ కోసం పోరాటంలో ప్రతి జీవి కూడా ఒకటి కంటే ఎక్కువ పోషక స్థాయిలను ఆక్రమించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఈ జీవరాశులు చివరికి ఉన్నత పోషక స్థాయిలో ఉన్నటువంటి వివిధ వినియోగదారులకు ఆహారంగా ఉపయోగపడేటువంటి అవకాశము కనపడుతుంది. సో ఇట్లా అంటే మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నామంటే ఇక్కడ ఈ పర్యావరణ సంక్షోభానికి మనకు ఎందుకు కారణమవుతున్నది, ఏ కారణాల వల్ల వస్తున్నది, వాస్తవానికి ఉండాల్సిన రూపం ఏమిటి అంటే అభివృద్ధి ద్వారా జరుగుతున్నటువంటి ప్రయత్నాలలో ఆర్థికపరమైనటువంటి కోణంలో పర్యావరణం తన సహజమైనటువంటి స్వభావాన్ని నిర్మాణాన్ని ఏ విధంగా కోల్పోతున్నది అనేటువంటిది దీంట్లో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి జీవరాశులు అనేకం ఒకదానితో ఒకటి కలిసి ఒక వల లాంటి నిర్మాణం ఏర్పడతాయి.
కాబట్టి దాంట్లో ఏ ఒక్క జీవరాశిని మనం బ్రేక్ చేసినా, ఏ ఒక్క జీవరాశికి మనం ఇబ్బంది కలిగించినా ఈ వల అనేది, ఆహారపు వల అనేది, ఫుడ్ వెబ్ ఏదైతుందో అది బలహీనపడుతుంది, ఆవరణ వ్యవస్థ క్షీణిస్తుంది అనేటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఆహార శక్తి అనేటువంటిది కూడా అది వివిధ దశలు దారుకుంటుంది. ఈ ఆహార శక్తి నష్టపోవడం వల్ల ఆహార గొలుసు ఇంకా ముందుకు కొనసాగించి కావాల్సిన ఆహార బల అనేది ఇప్పుడు మనం, ఎందుకంటే ఒక దశ నుంచి మరొక దశకు వెళ్ళేటప్పుడు అది చాలా వరకు బలహీనపడుతూ పోతుంటే సో ఒక దశలో ఆగిపోతుంది. అలా కాకుండా నెట్వర్క్ మనం చైన్ సిస్టమ్ ద్వారా కనుక మనకు అవకాశం ఏర్పడితే సో ఆటోమేటిక్గా ఆ నష్టం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు ఎక్కడైతే అది ఎండ్ అవుతుందో ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అటు ఎండ్ కాకుండా దానికి ఒక వల మాదిరిగా మనం చేంజ్ చేస్తే అది రొటేషన్ అవుతుంటుంది. అంటే ఈ ఆహారపు వల ఎందుకు ఏర్పడింది అనేది కనుక చూస్తే మనకి ఆహారపు గొలుసు ఏకపక్షంగా ఒక దేశ నుంచి అంటే ఏ నుండి బికి మాత్రమే వెళ్తే, ఒకవేళ వెళ్ళేటప్పుడు పూర్తిగా నష్టపోతే, శక్తి నష్టపోతే అది ఎండ్ అయిపోతుంది. అట్లా కాకుండా అనేక చైన్ సిస్టమ్తో అనేక వల మాదిరిగా అనేక మార్గాలు కనుక ఏర్పడితే ఆటోమేటిక్గా శక్తి నష్టం జరగదు. శక్తి నష్టం జరగకుండా ఉండాలి. శక్తి వివిధ అదే వలలో ప్రవహిస్తూ ఉండటం వల్ల ఆవరణ వ్యవస్థ నిలకడగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆవరణ వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని కాపాడడానికి ఈ ఆహారపు వల్ల అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. సో మనకి అనేక రకాల ఆవరణ వ్యవస్థలు చూస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ పచ్చిక మైదానంలో ఉండే ఆవరణ వ్యవస్థ ఉంటే మేత ఆహారపు గొలుసులో కుందేలు లేకపోతే దీనికి బదులుగా ఆ ఎలుక గడ్డి పరకలు తిని కుందేలు లోటును తీరుతుంది. అంటే ఒక జీవజాతి కనుక లేకపోతే ఆట మీద గడ్డి బాగా పెరిగిపోతుంటాడు. నిజానికి కుందేలు మాత్రమే గడ్డిని తిరిగే అవకాశం ఉంటే ఒకవేళ కుందేలు ఏదైనా పరిస్థితుల వల్ల అంతరించిపోతే గడ్డి జాతి బాగా పెరిగిపోతుంది. సో దానికి కుందేలుకు ప్రత్యామ్నాయంగా ఎలుక గడ్డి పరకలు తిని కుందేలు లేని లోటును తీర్చే ప్రయత్నం చేస్తుంది. సో ఆల్టర్నేట్ మెకానిజం అనేది దీనిలో కనబడుతుంది. కాబట్టి ఈ ఎలుకను ఈ పామును గద్ద ఆహారంగా వినియోగించుకోవడం, సో కుందేలు స్థానాన్ని ఎలుక భర్తీ చేయడం వల్ల ఆహారపు గొలుసు కొనసాగింపుకు ఎలాంటి ఆటంకం ఏర్పడతలేదు. కాబట్టి సుస్థిరమైనటువంటి సమతుల్యమైనటువంటి ఆవరణ వ్యవస్థ కొనసాగింపుకు జీవ వైవిధ్యం తప్పనిసరిగా ఉండాలి అనేటువంటి ఉత్పత్తి. అట్లాగే ఒక ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి శాఖాహారులు లేనట్టయితే ఉత్పత్తిదారుల సంఖ్య బాగా పెరిగి పోటీ ఎక్కువైపోతుంది. చివరికి వాటంటే అవే నశించిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇందులో ఏ జీవజాతిని కూడా, ఏ జీవరాశిని కూడా తక్కువ మనము అంచనా వేయడానికి లేదు, లేదా ఉపయోగపడదు అని కొట్టివేయడం. అది ఆవరణ వ్యవస్థలో దానికంటూ ఒక ప్రత్యేకమైన విధి ఉంటుంది. మానవునికి ప్రత్యక్షంగా సంబంధం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఓవరాల్గా ఆవరణ వ్యవస్థలో తప్పనిసరిగా దాని పాత్రను పోషించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ జీవజాతిని కాపాడాల్సిన అవసరం కూడా మనపైనే ఉంది. సో అన్ని నిరంతరము మనం కొన్ని జీవులు అంతరించిపోతాయి, కొన్ని జీవులు చనిపోతాయి, కొన్ని జీవులు మళ్ళీ ఆవిర్భవిస్తున్నాయి. అంటే ఆవరణ వ్యవస్థలో మనం ఏ జీవి కూడా శాశ్వతంగా ఉండదు. మన జీవుల జాతికి ఒక నిర్దిష్టమైన జీవితకాలం ఉంటుంది. ఈ జీవితకాలం పూర్తయ్యే లోపు అవి తమ సంతానాన్ని ఆవరణ వ్యవస్థకు అందించే ప్రయత్నం చేస్తాయి. మనం అందుకే చాలా సందర్భాల్లో మానవుడు మాత్రమే సంతానాన్ని పొందుతాడు, మానవుడు మాత్రమే సంతానానికి కావాల్సిన విధంగా కష్టపడతాడు అనుకుంటాం. కానీ ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవజాతి కూడా సంతానాన్ని పొందడం, ఆ సంతానాన్ని సంరక్షించడం, ఆ సంతానాన్ని మళ్ళీ ప్రకృతికి అందించడం అనేది ప్రతి జీవజాతిలో కనబడుతుంది. అందుకే ఆ మాటకు వస్తే ప్రత్యుత్పత్తి రేటు మనకి మిగతా చిన్న చిన్న స్థాయి జీవుల్లో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చీమలు, పాములు ఇట్లాంటి వాటిని మనం చూసినప్పుడు కొన్ని వందల సంఖ్యలో వాటిని ఉత్పత్తి చేయడం వెనుక ఉన్న ఉద్దేశం అనేది సర్వైవల్, మనుగడ సాధించే సామర్థ్యం ఏదైతుందో అది అంటే నష్టపోయే ప్రమాదం ఉంది అన్నప్పుడు ఎక్కువ సంఖ్యలో సంతానం పొందుతారు. ఈవెన్ మనకు మానవ జనాభాకు సంబంధించి కూడా వైద్య విధానాలు అందుబాటులో లేనటువంటి కాలంలో ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితము ప్రతి కుటుంబంలో కూడా అత్యధిక మంది సంతానాన్ని పొందేవాళ్ళు. ఎక్కువ మంది సంతానాన్ని ఎందుకు పొందేవాళ్ళు అంటే సర్వైవల్ కెపాసిటీ అనేది ప్రజాంతగా, అంటే ఎంతమంది బతుకుతారో ఎంతమంది చనిపోతారో తెలియదు కాబట్టి, వైద్యం అందుబాటులో లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ మందిని సంతానంగా పొందేటువంటి ఆ భావన ఉండేది. సో కాబట్టి అలా ఆ భావన ఈ జీవరాశుల్లో ఇప్పటికీ మిగతా కొనసాగుతుంది. సో స్థిరమైనటువంటి ఆవరణ వ్యవస్థ నిర్వహణకు ప్రతి జీవికి కూడా ఒక సహజమైన నిరోధకత కల్పించడం అనేది కనబడుతుంది.
ఆవరణ వ్యవస్థ ఇలా ఉంటే దానికి ప్రత్యేకమైన కొన్ని విధులు ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా ఈ ఆవరణ వ్యవస్థకు ఉండేటువంటి విధులను కూడా చాలా కీలకం. ఇది మెయిన్గా ఏంటంటే పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది. ఆవరణ వ్యవస్థ అనేది చాలా కీలకమైనటువంటి భాగంగా ఉంటుంది. ఆవరణ వ్యవస్థ అంటే పర్యావరణం అంటే ఆవరణ వ్యవస్థ. సో ఇప్పుడు మనం పర్యావరణ సమతుల్యత అంతర్గతంగా ఆవరణ వ్యవస్థ సుస్థిరత అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో ఒక మౌలికమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈరోజు వ్యవసాయం చేస్తున్న మృత్తిక అనేది ఆవరణ వ్యవస్థలో ఒక ప్రక్రియ ద్వారా వెదరింగ్ అనేటి ఒక ప్రక్రియ జరుగుతుంది. దాంతో మనకి రాళ్ళ నుండి మనకు మృత్తిక ఏర్పడుతుంది. సో మృత్తిక ఏర్పాటు అనేది ఒక సహజమైన ప్రక్రియ. సో అనేక జీవరాశులు అందులో పాల్గొంటాయి. అట్లాగే మేఘాలు వర్షాలుగా మారడం ఒక ఆవరణ వ్యవస్థలో జరిగే ఒక సహజమైన ప్రక్రియ. అట్లాగే జీవులకు ఆవాసం కలుగుతున్నది. అట్లాగే పర్యావరణం తనంతట తాను శుద్ధి చేసుకుంటున్నది. సో అనేక సందర్భాల్లో చూస్తాం ఇంత పెద్ద ఆవరణాన్ని ఎవరు శుద్ధి చేస్తున్నారు, ఎట్లా శుద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఒక జంతువు చనిపోతే మనకు 2-3 రోజుల తర్వాత అది కుళ్ళిపోతుంది, తర్వాత ఏమీ కనపడదు. ఆశ్చర్యం ఏంటంటే దానికి మనం ఏమి శుభ్రం చేయకుండానే, మనం ఏమి ఇన్వాల్వ్ కాకుండానే పర్యావరణం తనకు తాను శుద్ధి చేసుకుంటుంది. అంటే విచ్ఛిన్నకారుడు సూక్ష్మజీవులు వెళ్ళి అవి ఆ చనిపోయిన జంతువును కుళ్ళింపజేయడం ద్వారా దాంట్లో ఉండేటువంటి వాయువులు వ్యర్థాలన్నీ కూడా క్రమంగా బయటికి వెళ్ళిపోతాయి. మిగతా పదాలన్నీ కూడా భూమిలో చేరిపోతాయి. సో నిజానికి పర్యావరణం తనకు తాను శుద్ధి చేసుకునేటువంటి వ్యవస్థను కలిగి ఉంది. అట్లాగే సహజమైనటువంటి నీటి ఆవరణ వ్యవస్థను కలిగి ఉంది. కాబట్టి జీవరాశులకు అవకాశం అట్లా ఈవెన్ మానవునికి అవసరమైనటువంటి అన్ని అవసరాలు, మానవ జీవనానికి అవసరమైనటువంటి అన్ని రకాల అవసరాలు పర్యావరణమే తీరుస్తున్న సందర్భం ఉంది. జీవ వైవిధ్యాన్ని కాపాడేటువంటి సందర్భం ఉంది. మొత్తానికి ఆవరణ సంబంధ సమతుల్యతను కాపాడుతున్న సందర్భం ఉంది. అట్లాగే జీవరాశుల మనుగడకు అవసరమైన శక్తిని మనకు ఆవరణ వ్యవస్థ అందిస్తున్నది. సో ఇక్కడ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో శీతోష్ణ, ఈరోజు మనం సగటు ఉష్ణోగ్రత, మనం గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేది చెప్తున్నాము. సో సగటు భూగోళ ఉష్ణోగ్రతను నిర్ధారించటంలో, దాన్ని కాపాడడంలో ఆవరణ వ్యవస్థ చాలా కీలకమైనటువంటి అంశంగా ఉంటుంది. సో నిజానికి ఆవరణ వ్యవస్థలో ఏదైనా సమస్య వస్తుందంటే సో భూగోళం యొక్క ఉష్ణోగ్రత మారుతుంది అనేటువంటి సందర్భం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఆవరణ వ్యవస్థలో ఉండేటువంటి స్వయం పోషక ఉత్పత్తిదారులు మిగతా జీవరాశులకు అవసరమైనటువంటి శక్తిని అందిస్తున్నాయి. కాబట్టి ఈరోజు మిగతా అన్ని జీవులు జీవించగలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అట్లాగే మనం ఈ సంక్లిష్టమైనటువంటి సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడం వల్ల మనకు ఆటోమేటిక్గా పర్యావరణ వ్యవస్థ సమతుల్యత నెలకొల్పబడుతుంది. ఒకవేళ అవి అలాగే ఉండిపోతే, అవి వ్యర్థాలుగా ఉండిపోతే మనకు అనేక రకాల వ్యాధులు కలిగేటువంటి ప్రమాదం ఉంది. సో ఓవరాల్గా చూస్తే అంటే ఆవరణ వ్యవస్థకు సంబంధించి చూసేటప్పుడు తనకు తాను శుద్ధి చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇతర జీవులకు ఆవాసాన్ని కలిగిస్తున్నది. ఇతర జీవరాశులకు అవసరమైనటువంటి శక్తిని అందిస్తున్న సందర్భం ఉంది. అట్లాగే జీవరాశులకి సంబంధించి శక్తి కూడా ఒక వల మాదిరిగా మొత్తం ప్రవహించడం వల్ల జీవరాశుల మనుగడకు అవసరమైనటువంటి శక్తి లభిస్తున్న సందర్భం ఉంది. అలా కాకపోతే అనేక జీవరాశులు అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉండేది. కాబట్టి జీవుల యొక్క ఆహారపు అలవాట్ల ఆధారంగా వారికి ఒక్కొక్క జీవికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది, ఆహారపు అలవాటు ఉంటుంది. వాటిని కూడా మనకి ఆవరణ వ్యవస్థ తీర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆహారపు వల ద్వారా ఈ జీవ వైవిధ్య సమతుల్యతను కాపాడబడుతుంది. ఫలితంగా జీవజాతులు అంతరించిపోకుండా సంరక్షించేటువంటి అవకాశం కలుగుతున్నది. అంటే మనం ఒక రకంగా అర్థం చేసుకోవాలనుకుంటే ఆవరణ వ్యవస్థలో ఆహారపు గొలుసు ఏదైతుందో అది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. జీవ వైవిధ్యాన్ని కాపాడుతుంది. బ్యాలెన్స్ అంటాను. ఇప్పుడు ఒకటే చిన్న పదం పదే రిపీటెడ్గా పదం ఏంటంటే జీవ వైవిధ్యము సమతుల్యంగా ఉన్నది, ఆవరణ వ్యవస్థ సమతుల్యంగా ఉంది అంటే పర్యావరణం సుస్థిరంగా ఉందని అర్థం. కాబట్టి ఓవరాల్గా మనం రాసేటప్పుడు అంతిమంగా పర్యావరణ పరిరక్షణ, అదేవిధంగా ఆవరణ వ్యవస్థ సమతుల్యతను కాపాడడమే మనం ప్రధానమైనటువంటి విధానంగా ప్రభుత్వాలు, ప్రజలు కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది మనం రాసే ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.